హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికైతే సారీ అయితే చెప్పాలనుకుంటున్నాను. బికాస్ వీడియోస్ కోసం అయితే నేను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాను అండ్ అసలు టైం అయితే సెట్ అవ్వట్లేదు. నాకు చాలా వర్క్స్ అయితే ఉంటున్నాయి. నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ మేమైతే ఒక ట్రిప్ ప్లాన్ చేసాము అని అయితే చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్‌లో. అదేంటంటే మేము ఎక్కడికి వెళ్ళాము అంటే విజయవాడ అయితే వెళ్ళాము. చర్చ్ పని మీద వెళ్ళాము అండ్ ఇంకొకటి షాపింగ్ పని మీద 2 పనుల మీద అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. బావుంది. బట్ ఏంటంటే కొంచెం పల్చగా ఉంది. కాటన్ అనమాట. ప్యూర్ కాటన్. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫస్ట్ బస్ కోసం అయితే ప్రిపేర్ అయిపోతున్నాం అనమాట. మార్నింగ్ అయితే టీ తాగేసి అయితే రెడీ అయిపోయాము. ఇంకా మాతో మా డ్యాడీ అయితే రావట్లేదు. డ్యాడీకి అయితే డ్యూటీ ఉందనమాట. ఇంకా మాకు తోడుగా మా అన్నయ్య అయితే వస్తున్నారనమాట. నూజివీడ్‌లో అయితే ఎక్కుతారు. పాపం మార్నింగ్ అయితే మా డ్యాడీకి అయితే మా అక్కని హర్ట్ చేశారు ఆ రోజు. నేనేంటంటే చుడిదార్ వేసుకున్నాను. మా డ్యాడీకి అలాంటి వేసుకోవడం అంటే ఇష్టము డ్రెస్సెస్. ఇలా జీన్స్ వేర్ ఇలా అంటే మా డ్యాడీకి అసలు నచ్చదు. మార్నింగ్ అయితే అసలు నీ డ్రెస్ బాలేదు అనేసి కొంచెం అయితే అక్కనైతే హర్ట్ చేశారు. ఇంకా ఏంటంటే పాపం ఆ రోజు అక్కకి అసలు ఆళ్ళ డ్యాడీ అనడం వల్ల అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది. దానివల్ల హెయిర్ కూడా అస్సలు కుదరలేదు పాపం అక్కకైతే ఆ రోజు. ఇంకా మమ్మీ అయితే బబ్లీ కోసం అయితే మిల్క్ అయితే పెట్టేశారు పిల్లల కోసం. ఇంకా వాటిని ఇంట్లోనే ఉంచేసి వెళ్తాము. బబ్లీ, మిల్కీ, హనీని. ఇంకా వాటికి పెడిగ్రీ మిల్క్ అయితే పెట్టేసి వెళ్ళిపోయాము. సో అక్కయితే కొంచెం అయితే మూడ్ ఆఫ్‌లో ఉంది. తర్వాత అక్కయితే నార్మల్ అయిపోయింది. అండ్ అన్నయ్య ఏదో నూజివీడ్‌లో ఎక్కారు. మమ్మీకి ముందు సీట్ ఖాళీ ఉంటే అక్కడ కూర్చున్నారు. మీ ముగ్గురం ఏంటంటే ఒకే సీట్‌లో కూర్చోవాలనేసి. సో ఎప్పుడైతే 3 సీట్ ఖాళీ అయ్యేదో అప్పుడైతే ముగ్గురం అక్కడ షిఫ్ట్ అయిపోయాము. ఎప్పుడు చూసినా మా ముగ్గురికి కానీ ఇంకా మా అన్నయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు. మాకైతే ఎప్పుడు ఒకటే ఫైట్. ఫస్ట్ వీడియో కానీ కెమెరా కానీ నన్నే తీయమంటారు. నేనేంటంటే నా ఫేస్ పెద్దగా వస్తుంది. నేనైతే తీయను అనేసి అయితే నేను చెప్తాను. ఇంకా ఆ రోజు మేము చర్చ్‌కి వెళ్ళిన తర్వాత ఏదో బర్త్‌డేనో లేకపోతే అన్నం ముట్టిస్తున్నారైతే జరుగుతుంది ఒక చిన్న పాపకి. కానీ ఆ రోజు మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫుల్ వర్షము విజయవాడలో అయితే. బట్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అలానే ఎంజాయ్ చేసాము. వర్షమైనా సరే తడుచుకుంటూ కూడా ఫుల్ షాపింగ్ అయితే చేసాము. అండ్ టిఫిన్ కూడా చేసేసాము. మేము వెళ్ళిన చర్చ్ అయితే ఆల్మోస్ట్ విజయవాడ వాళ్ళకి కానీ ఆ సరౌండింగ్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. విజయవాడ గుణదల అయితే అంటారు. ఇంకా అలా ఆల్మోస్ట్ మేము 10:30, 11 వరకు అయితే చర్చ్‌లోనే కూర్చొని వెయిట్ చేసాము. వర్షం ఏమైనా తగ్గుతుంది అనేసి. వర్షం అయితే అస్సలు కంట్రోల్ లేదు. అండ్ మాకైతే ముందే డ్యాడీ చెప్పారు తుఫాన్ ఉన్నట్టుంది అనేసి. అయినా కానీ పర్లేదులే ప్లాన్ చేసుకున్నాం కదా సరదాగా వెళ్ళొద్దాంలే అనేసి అయితే బయలుదేరాము. కానీ వర్షంలో షాపింగ్ అయితే చాలా చెండాలంగా ఉంటుంది. అస్సలు వెళ్ళకండి. వెదర్ కూల్‌గా ఉంటుందని మాత్రమే తప్పితే మిగతా అంతా అయితే చాలా చిరాకుగా ఉంటుంది. తడి తడిగా అస్సలు మంచిగా అనిపించదు. అసలు ఇంట్రెస్ట్ అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ అయితే. ఈ వీడియోలో కనిపించేది మా అన్నయ్య అనమాట. ఈయన పెద్దన్నయ్య. ఈయన, అక్క అయితే చాలా కనెక్షన్ ఎక్కువ. వాళ్ళిద్దరికి ఎక్కువ సెటైర్స్ గానీ వాళ్ళిద్దరికి ఎక్కువ సెట్ అవుతూ ఉంటుంది. అండ్ మా చిన్నన్నయ్య నేను ఒకటనమాట. సో అన్నయ్య ఇక్కడ లేడు. బెంగుళూరులో ఉన్నాడు. ఇలా ఒక శాండ్ అయితే ఉంటుంది. దీని మీద నడుచుకుంటూ మొక్కుకున్న వాళ్ళైతే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆర్ మోకాళ్ళ మీద అయితే వెళ్తూ ఉంటారు. అండ్ మేమైతే బస్ టికెట్ తీసేసుకొని సిటీ బస్‌ది షాపింగ్ మాల్ దగ్గరికైతే వచ్చేసాము. షాప్‌లోకి ఎంటర్ అవ్వగానే అండ్ మనలాంటోళ్ళు ఇంతమంది ఉన్నారా అని అయితే అనిపించింది. ఇంత వర్షంలో కూడా షాపింగ్. సో మేము ఒక్కళ్ళమే అనుకున్నాము. మాతో పాటు చాలామంది అయితే ఇలానే ఉన్నారు. అండ్ ఈ శారీస్ చూడడానికైతే చాలా కాస్ట్ అనిపిస్తాయి. బట్ రీజనబుల్ రేట్ అయితే ఉంది నిజంగా. షాపింగ్ మాల్ అని అయితే కాదు. ఎక్కువ షాపింగ్ మాల్స్ అనగానే ఎక్కువ రేట్ ఉంటుంది అలా అయితే అనుకుంటాం. కానీ ఇలాంటి శారీస్ అయితే చాలా రీజనబుల్‌గా అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అలా మేమైతే ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసేసుకున్నాము. సెలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ నాకైతే చాలా ఒక పెద్ద మైనస్ అయితే ఉంది. రెడ్ కలర్ కలెక్షన్ కనిపిస్తే చాలు అది ఎలాంటిదైనా సరే రెడ్ మీదకే వెళ్ళిపోతుంది నా చూపంతా. అండ్ రెడ్‌లో అయితే చాలా తీసుకున్నాను. ఇంత షాపింగ్ చేసి ఇంకా ఫుల్‌గా అయితే ఆకలేసేసింది. అండ్ ఆ చుట్టుపక్కలనే మేమైతే ఎక్కువ లాంగ్ కూడా వెళ్ళాలనుకోలేదు ఆ వర్షానికి. అండ్ మేమైతే వెజ్జే తినాలనుకున్నాము. నాన్ వెజ్ కూడా అస్సలు ఇంట్రెస్ట్ అనిపించలేదు. వేడివేడిగా వెజ్జే తినాలనుకున్నాము. అలా లక్కీగా మాకైతే వెజ్ అయితే దొరికింది. అండ్ అది కూడా చాలా టేస్టీగా ఉంది. విత్ అరిటాకులలో అయితే పెట్టారు. ఇంకా ఆ రోజు ఆ వెదర్‌కి అయితే మేము ఆ రోజు లంచ్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. కానీ అడ్రస్ ఏంటో నాకైతే గుర్తులేదు. షాప్ పేరైతే తెలీదు కానీ బీసెంట్ రోడ్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ లైన్‌లో అయితే ఈ షాప్ అయితే ఉంది. అంటే ఈ మెస్ అయితే ఉందనమాట. బట్ మేమైతే ఫుల్‌గా తిన్నాము. అండ్ మా ప్లేట్స్ చూస్తేనే మీకు అర్థమవ్వచ్చు. ఫుల్ ఖాళీ అయితే చేసేసాము. అండ్ మళ్ళీ ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా అరగాలంటే మళ్ళీ షాపింగ్ చేయాలి కదా! అండ్ రిటర్న్ బయలుదేరే ముందైతే చిన్న చిన్న షాపింగ్స్, ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్నవైతే తీసుకున్నాము.
ఇంకా ఒక్కళ్ళమే కాదు, అంత వర్షం పడుతున్నా గానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. షాప్స్‌లో గానీ ప్రతి ఒక్కటి. చాలా వరకైతే షాప్స్ అయితే క్లోజ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇంకా ఆ రోజైతే బోర్ కొట్టేంత సేపయితే షాపింగ్ చేసుకున్నాము. ఇంకా సరదాగా టైం అయితే చాలా స్పెండ్ చేశాము. షాపింగ్ కంటే ఎక్కువ మేమైతే టైం స్పెండ్ చేయడం అనేది చాలా బావుంది. ఇంకా నెక్స్ట్ వెంటనే ఆటో కూడా దొరికింది లక్కీగా. నడుస్తున్నప్పుడే మా అన్నయ్య, మా అక్కయితే ఒకటి చెప్పారు. ఏంటంటే మనకి అంబేద్కర్ స్టాచ్యూ కనిపిచ్చిద్ది. ఈ వేలోనే వెళ్తాము చూడు అనేసి. ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా పెద్దగా ఉంది. బావుంది కూడా. అండ్ ఇంకా ఇక్కడ కూడా వెయిటింగే జరిగింది మాకైతే బస్ స్టాండ్‌లో కూడా. ఫైనల్లీ ఒక 1 అవర్ తర్వాత అయితే బస్ వచ్చేసింది. మేము కోరుకున్నట్టు మాకైతే ఫస్ట్ సీటే దొరికింది. అండ్ వెనకాల మా సీట్ వెనకాల ఒక బాబు అయితే ఉన్నాడు. వాడితో కాసేపు అలా అయితే టైం పాస్ చేసాము. వాడైతే బస్‌లో అందరూ ఒక దగ్గరకు వచ్చేలాగైతే గట్టి గట్టి కేకలు. సో అలా అయితే కాసేపు టైం పాస్ అయిపోయింది. అండ్ బస్ స్టార్ట్ అయింది. వెళ్తుంటే ఇలా వాటర్ ఫౌంటైన్ అయితే చూశాను. చాలా నీట్‌గా, అది కూడా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. బావుంది. ఇంక ఇలా ఉడకబెట్టిన శనక్కాయలు వస్తే మమ్మీ అయితే తీసుకున్నారు. అండ్ నలుగురం ఒక్కొక్కటైతే తీసుకున్నాము. అండ్ ప్లీజ్ మా ఫేసెస్ అయితే ఇగ్నోర్ చేయండి. సో చాలా డల్ అయిపోయాయి ఫేసెస్ అయితే. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో 5కి లేచాం కదా. ఇంకా అన్నయ్య మార్నింగ్ ఎక్కడైతే ఎక్కారో అక్కడే దిగిపోయారనమాట. సో అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పిక్ చేసుకున్నారు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరైతే మాకు పునుగులు అయితే తెప్పించారు. సో ఇంకా అది కూడా క్లిప్ అయితే మిస్ అయింది. బట్ ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ అక్క అయితే వేడివేడిగా టీ అయితే పెట్టిచ్చేసేసింది. ఇంకా అలా టీ తాగుతూ మేమైతే రిలాక్స్ అయ్యాము. అండ్ మా బబ్లీ గాడైతే మార్నింగ్ నుంచి లేం కదా, వాడి గారాబం అంతా ఒకేసారి చేస్తున్నాడు. ఇప్పుడున్న సొసైటీలో అయితే మనుషుల కంటే ఇవే చాలా బెస్ట్. నిస్వార్థంగా మనల్ని అయితే ప్రేమిస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ దీనికైతే అందరూ యాక్సెప్ట్ చేస్తారనుకుంటా నాకు తెలిసి. ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా లైన్ బై లైన్ అందరం అయితే ఫ్రెష్ అయిపోతున్నాము. ఫస్ట్ అయితే అవి ఏమైతే తీసుకొచ్చుకున్నామో అదైతే చూడడం అనేది అందరింట్లో కామన్ కదా. సో ఎవరికి ఏది నచ్చింది, ఎవరు ఏంటి అనేసి మొత్తం అయితే చెక్ చేసుకున్నాము. ఇది కూడా మేమైతే పెట్టుకోలేదు. ఆల్ క్రెడిట్ గోస్ టు మా మమ్మీ అనమాట. సో మా మమ్మీ పెట్టుకున్నారు. అందరిలలో ఇలానే ఉంటుంది నాకు తెలిసి. షాపింగ్ చేసి వచ్చిన తర్వాత మనం ఎంత టైర్డ్ అయినా సరే అవి తీసుకొని ఓపెన్ చేసి చూసుకుంటేనే అదొక సాటిస్ఫాక్షన్ కదా. సో అలానే మేము కూడా అన్నీ ఓపెన్ చేసి చూసాము. కానీ అన్నీ సదిరేసి అయితే పడుకోలేదు. జస్ట్ అలా కార్నర్ పెట్టేసి మార్నింగ్ మళ్ళీ ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడైతే ఎవరి వాళ్ళైతే డివైడ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇదే అనమాట రోజంతా జరిగిందైతే. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా డైలీ వ్లాగ్స్ కావాలంటే మాత్రం నాకు చెప్పండి. ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మై వీడియోస్. బాయ్.